హలో ఫ్రెండ్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ ఎడ్యుకేషన్. ఈరోజు మనతో పాటు కెరీర్ కౌన్సిలర్ సంతోష్ గారు ఉన్నారు. హలో సంతోష్ గారు. హలో అండి. అయితే సంతోష్ గారు, ఇప్పుడు ఆస్ట్రేలియా అని, యుఎస్ అని, లేకపోతే సింగపూర్ అని రకరకాల ఫారిన్ కంట్రీస్లో అంటే బెస్ట్ కంట్రీ చూస్ చేసుకోవాలి ఒక స్టూడెంట్ అంటే మీరే కంట్రీ చెప్తారు? ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్ట్రీమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ గురించి మాట్లాడదాము. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది ఆర్ ఐటీ సైడ్ వెళ్ళాలంటే ఇప్పటికీ స్టిల్ యుఎస్ఏ ఇస్ ది టాప్ ఆప్షన్, ఫాలోడ్ బై కెనడా అండ్ దెన్ సమ్ అదర్ కంట్రీస్. కానీ ఈ టూ టాప్. ఇప్పుడు సపోజ్ కోర్ సైడ్ ఉన్నారు అనుకోండి, లైక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, అలాంటిదంటే జర్మనీ లాంటి కంట్రీస్ గుడ్. ఇప్పుడు లేదు మేము వీ వాంట్ టు గెట్ ఇన్ టు ఫినాన్స్ అలాంటి స్ట్రీమ్ ఆర్ ఎకనామిక్ సైడ్, ఫినాన్స్ కి ఆస్ట్రేలియా వాళ్ళు ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఇస్తున్నారు అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్ ఓవరాల్ ప్రొఫైల్. ఇప్పుడు మేజర్లీ మనం ఇప్పుడు కంట్రీస్ వైజ్ ర్యాంకింగ్ చూసామంటే యుఎస్ ఇస్ ది ఫస్ట్ ప్రిఫర్డ్ కంట్రీ. యుఎస్ తర్వాత కెనడా ప్రిఫర్ చేస్తున్నారు. దెన్ వాళ్ళు యూరోపియన్ కంట్రీస్ లైక్ జర్మనీ, ఇంగ్లాండ్ అవి ప్రిఫర్ చేస్తున్నారు. ఈ మధ్య లేటెస్ట్ గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆస్ట్రేలియా కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు చాలా మంది. ఎందుకంటే ఆస్ట్రేలియాలో వాళ్ళ ప్రాసెస్ అనేది చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, బట్ యూఎస్ అంత వెయిటింగ్ టైం లేదు. అంటే మీకు వీసా వస్తుందా లేదా అని వెంటనే చెప్పేస్తారు. పాయింట్ సిస్టమ్ బట్టి వాళ్ళు పర్మనెంట్ రెసిడెన్షిప్ ఇస్తారు. ఈ మధ్య ఏమైపోయింది, యూఎస్ సాచురేట్ అయిపోయింది కాబట్టి న్యూ మార్కెట్స్ ఆర్ ఓపెనింగ్ అప్. సో కంట్రీస్ లైక్ న్యూజిలాండ్, కంట్రీస్ లైక్ నెదర్లాండ్స్, వాళ్ళు కూడా ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు ఇలా స్కాలర్షిప్స్, ఇలా యునో పర్మనెంట్ రెసిడెన్షిప్, ఈజీగా మీకు పిఆర్ అనేది ఇచ్చేస్తున్నారు. సో దట్ దే అట్రాక్ట్ ది టాలెంట్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పాపులేషన్ ఇస్ ది సెకండ్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్, రైట్? సో మన పాపులేషన్ ఎంతమంది ఉన్నారంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్కిల్డ్ లేబర్ ఆల్సో దేర్. వేరే కంట్రీస్ లో దే ఆర్ ఫేసింగ్ పాపులేషన్ ఇష్యూ. సో దట్ ఈస్ వై దే ఆర్ అట్రాక్టింగ్. అంటే యుఎస్ మార్కెట్ తగ్గిన కానీ తర్వాత వెంటనే కెనడా మార్కెట్ పెరిగింది. ఇప్పుడు యుఎస్ వాళ్ళది H1B ఇష్యూ రాగానే కెనడా వాళ్ళు మేము H1B లేకుండా మిమ్మల్ని తీసుకుంటాము అని వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ స్ట్రీమ్, వాళ్ళకి ఏం కావాలి అని క్లారిటీ ఉండాలి స్టూడెంట్స్. కంట్రీ కోసం చూడకూడదు, ఏ ప్రొఫైల్ కి ఏ కంట్రీ ఫిట్ అవుతుంది అని స్టూడెంట్స్ చూడాలి నా ఉద్దేశంలో. సో ఏ కంట్రీలో అయితే మనకి ది బెస్ట్ జాబ్స్ దొరికే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రెసెంట్లీ డిమాండ్ ఉన్న కోర్సెస్ మనం చూసామంటే ఏఐ. ఇప్పుడు ఏఐ గురించి చాలా మనకి బజ్ అనేది, బజ్ వర్డ్ ఇస్ ఏఐ. సో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఏఐ ఇస్ గోయింగ్ టు షేప్ ఆల్ ది ఇండస్ట్రీస్. సో ఏఐ జాబ్స్ ఇప్పటికీ యుఎస్ లో ఆర్ టాప్. అది కాకుండా కంట్రీస్ లైక్ దుబాయ్, సింగపూర్ లో కూడా పీపుల్ విత్ ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఆర్ యునో మంచి స్కూల్లో చదివిన వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట. దెన్ ఆస్ట్రేలియాలో కూడా నేను చెప్పినట్టు దే ఆర్ గివింగ్ స్పెసిఫిక్, వాళ్ళకి రోల్స్ ఉన్నాయి, వాళ్ళకు స్పెసిఫిక్ లిస్ట్ ఇచ్చారు. సో వాళ్ళు ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ వెబ్సైట్ కి వెళ్ళారంటే దే హావ్ గివెన్ ఎ లిస్ట్ ఆఫ్ ది కోర్సెస్ విచ్ ఆర్ దే ఆర్ ప్రిఫరింగ్, అంటే ఏ ప్రొఫైల్స్ ప్రిఫర్ చేస్తున్నారు అవి కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దెన్ కెనడా ఇస్ ఆల్సో గుడ్. బట్ అలాంగ్ విత్ ఏవైతే జాబ్స్ ఉన్నాయో ఇంకో ఫ్యాక్టర్ స్టూడెంట్స్ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెనడాలో మాకు తెలిసినంత వరకు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. అంటే అక్కడ ప్రైసెస్ అన్ని కాస్ట్లీ. మన ల్యాండ్ ప్రైసెస్ కానివ్వండి, అక్కడ ఉండడానికి అవ్వనివ్వండి, అక్కడ ఫుడ్ అవ్వనివ్వండి, మెయిన్లీ ఏంటి వాళ్ళు చూసుకునేది ఫుడ్ అండ్ షెల్టర్. ఆ రెండు కాస్ట్ ఆర్ వెరీ హై ఇన్ కెనడా. యుఎస్ లో అలా కాదు. యుఎస్ లో ఏంటంటే కొన్ని స్టేట్స్ ఆర్ కాస్ట్లీ, కొన్ని స్టేట్స్ లో ఆర్ స్టిల్ రీజనబుల్. అందుకే మీరు చూస్తారు మన తెలుగు స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా అక్కడ సెటిల్ అయ్యి ఇల్లు కట్టుకుంటారు. ఇప్పుడు అగైన్ ఆస్ట్రేలియా కూడా ఇట్ ఈస్ లిటిల్ ఎక్స్పెన్సివ్, బట్ అక్కడ సోషల్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ అవన్నీ రిలేటివ్లీ చీపర్. సో ఇది ఉంది. దెన్ యూరోప్ ఇస్ అ వెరీ గుడ్ డెస్టినేషన్. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళాలనుకుంటే కంట్రీస్ లైక్ నెదర్లాండ్స్ దే కెన్ ఆప్ట్ ఫర్. ఎందుకంటే నెదర్లాండ్స్ వాళ్ళు కూడా ఇండియన్స్ కి ఎస్పెషల్లీ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. అక్కడ కూడా జాబ్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతున్నాయి. దెన్ న్యూజిలాండ్. ఇప్పుడు ఆస్ట్రేలియాలో పిఆర్ రాని వాళ్ళు న్యూజిలాండ్కి వెళ్తున్నారు. సో ఎలాగైతే యుఎస్, కెనడా పక్కన ఉందో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా పక్కనే. సో న్యూజిలాండ్ లో కూడా వాళ్ళు చాలా ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ బట్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ జాబ్స్. సో ఇలా వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏమైపోయిందంటే ఇప్పుడు న్యూ వీసా లాస్ రావడం వల్ల చాలా మంది ఏంటి ఇదివరకు ఇండియాలో కంపెనీలో చేసి వాళ్ళకి యుఎస్ ప్రాజెక్ట్ వచ్చి యుఎస్ షిఫ్ట్ అయిపోయేవారు. ఇప్పుడు అలాంటివి మనకి తక్కువ అనిపిస్తాయి అనమాట, తక్కువ కనిపిస్తాయి అలాంటివి. దట్ ఈస్ బికాస్ వీసా లాస్ అనేవి చేంజ్ అయ్యాయి. ఇదివరకు ఏంటి ఆన్ సైట్ పంపించేవారు, అదే క్లయింట్ వాళ్ళని రిక్రూట్ చేసుకుని యూనో వాళ్ళు జాబ్ అనేది ఇచ్చేసేవారు. ఇప్పుడు అలా అవుతున్నాయి, బట్ ఇన్ యూరోపియన్ కంట్రీస్ ఎక్కువ, యుఎస్ లో అవ్వట్లేదు అది.
సో దిస్ ఇస్ ది ప్రెసెంట్ జాబ్ సినారియో. ఓకే. సో ఇందాక మీరు స్కాలర్షిప్స్ ఇచ్చి ఇండియన్ స్టూడెంట్స్ ని తీసుకుంటున్నారని చెప్పారు. సో ఏ కంట్రీ బెస్ట్ ఫర్ స్కాలర్షిప్స్? కంట్రీ కన్నా ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్రొఫైల్ అండి. సో అసలు మంచి స్కాలర్షిప్ రావాలంటే ఇట్ వేరీస్ ఫ్రమ్, కొందరు ఏంటంటే 50% ట్యూషన్ ఫీ వేవర్ అంటారు, కొందరు 25% వేవర్, కొందరేమో కంప్లీట్ స్కాలర్షిప్ కూడా ఇస్తారు. అగైన్ వాళ్ళకి ఏంటంటే బేసికలీ ఈ యుఎస్ లో అప్లై చేసినా, యూరోప్ లో అప్లై చేసినా, ఎక్కడ అప్లై చేసినా కానీ ఫస్ట్ వాళ్ళు చూసేది ప్రొఫైల్. వాళ్ళకు ఒకవేళ ప్రొఫైల్ నచ్చింది అనుకోండి, వాళ్ళు ఒకటి పెట్టుకుంటారు అనమాట. వాళ్ళు కూడా దే కీప్ బడ్జెట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ దట్ ఈ బ్యాచ్ లో వీఆర్ టేకింగ్ 100 స్టూడెంట్స్ అనుకోండి, ఇంటెక్ ఇస్ 100 లో ఒక 10 మెరిట్ స్టూడెంట్స్ మాకు కావాలి అని. ఆ 10 మెరిట్ స్టూడెంట్స్ లో వాళ్ళు ఉంటే డెఫినెట్లీ వాళ్ళు 25% నుంచి వాళ్ళు 100% స్కాలర్షిప్ వరకు కూడా ఇస్తారు. సో ఇప్పుడు ఆ బడ్జెట్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు స్కాలర్షిప్ అంటున్నారు కాబట్టి ద మెయిన్ థింగ్ ఇస్ ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ షుడ్ థింక్ అబౌట్ వాళ్ళ బడ్జెట్ ఎంత, అండ్ ఆ బడ్జెట్ పెట్టినప్పుడు వాళ్ళకి ఆ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఎప్పుడు వస్తుంది, అంటే హౌ ఎర్లీ కెన్ దే సెటిల్ డౌన్ ఇన్ ది జాబ్. ఇప్పుడు మనం ఆల్రెడీ జాబ్ గురించి మాట్లాడాం, మనం స్కాలర్షిప్ గురించి మాట్లాడాం. ద నెక్స్ట్ ఆస్పెక్ట్ షుడ్ బి బడ్జెట్. సో ఇప్పుడు ఫారెన్ లో మనకి మాస్టర్స్ చేయాలంటే మినిమం తీసుకుంటే ఏవైనా తక్కువ ఉన్నా కానీ 30 to 35 lakhs అయితే బేర్ మినిమం అవుతుంది ట్యూషన్ ఫీ మాత్రమే. కానీ ఏంటంటే ఇప్పుడు మంచి యూనివర్సిటీస్, మంచి లొకేషన్స్ లో వాళ్ళకి వచ్చింది అనుకోండి ఆ యూనివర్సిటీలో సీట్, అక్కడ వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. పార్ట్ టైం జాబ్ కూడా దే కెన్ డూ ఏ టీచింగ్ అసిస్టెంట్షిప్ ఆర్ రీసెర్చ్ అసిస్టెంట్షిప్. దాంతో కొంచెం మనీ ఇస్తారనమాట. ఆ మనీతో దే కెన్ కవర్ దర్ కాస్ట్ అండ్ ఈ ట్యూషన్ ఫీ పే చేస్తూ ఉండొచ్చు. కొన్ని వాటిల్లో ఏంటి, మీ ట్యూషన్ ఫీ ఫర్ ఎగ్జాంపుల్ 30 lakhs అన్నారు, ఆ 30 lakhs లో 50% వేవర్ వస్తుంది, అంటే వాళ్ళు పే చేసుకోవాల్సింది 15 lakhs మాత్రమే. ఆ 15 lakhs కూడా వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ పే చేసుకుంటారు అనమాట. సో పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటారు. సో అలా కూడా చేయొచ్చు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ వేర్ దే వాంట్ టు గో. ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ ఉన్నాయి, ఆస్ట్రేలియా వాళ్ళు కూడా స్కాలర్షిప్స్ ఇస్తారు. బట్ అగైన్ వాళ్ళకి కొన్ని కంపెనీస్ వాళ్ళు ఏంటి ఒక బాండ్ అనేది ఉంటుంది, అంటే మీకు మేము స్కాలర్షిప్ ఇస్తున్నాము కానీ మీరు యూఆర్ సపోజ్ టు వర్క్ ఇన్ దిస్ కంపెనీ ఆర్ ఇన్ దిస్ ఫర్ 2 years అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు అదే ఏషియన్ కంట్రీస్కి వచ్చామనుకోండి, ఏషియన్ కంట్రీస్ లో ఎక్కువ స్కాలర్షిప్స్ అనేవి ఎక్కువ ఇవ్వరు, బట్ అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్, సింగపూర్ లో కూడా మంచి మంచి కాలేజెస్ అన్ని ఉన్నాయి. ఇక్కడ కూడా స్టూడెంట్స్ కి అగైన్ టాప్ మెరిటోరియస్ స్టూడెంట్స్ కి ఇస్తారు, బట్ కంపేర్ టు యుఎస్ స్కాలర్షిప్స్ అనేవి తక్కువ. బట్ అగైన్ కాస్ట్ మనం కంపేర్ చేసామంటే కాస్ట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ లెవెల్లో ఉంటాయి. బట్ జనరలీ ఏషియన్ కంట్రీస్ ఎవరు ప్రిఫర్ చేస్తారంటే ఎవరైతే ఇండియాకి దగ్గరలో ఉందాం అనుకుంటున్నారో ఆర్ అక్కడ ఆల్రెడీ వాళ్ళకి బేస్ ఉందనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఇస్తారు అనమాట. నౌ వెన్ వి టాక్ అబౌట్ ది అదర్ ఆపర్చునిటీస్, అగైన్ ఏషియాలో కూడా జస్ట్ లైక్ ఆస్ట్రేలియా సిస్టమ్ లాగా ఇప్పుడు ఈ మధ్య దుబాయ్ గురించి కూడా మనం చాలా వింటున్నాం. దుబాయ్ లో కూడా దే ఆర్ ఆఫరింగ్ వైట్ కాలర్ జాబ్స్ అంటే ఎవరైనా ప్రొఫెసర్ అయినా కానీ, ఎవరైనా కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారన్నా కానీ, ఎవరైనా స్పెషలైజ్డ్ రోల్స్ లైక్ చార్టెడ్ అకౌంటెంట్స్ అవన్నీ అలాంటి రోల్స్ కి కూడా దే ఆర్ గివింగ్ పర్మనెంట్ రెసిడెన్షిప్. ఇప్పుడు దుబాయ్ మెయిన్లీ ఏంటి, వాళ్ళు స్కాలర్షిప్స్ అవి ఇవ్వకపోయినా కానీ ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, అక్కడ ట్యాక్స్ 0. సో దానికోసం దే ఆర్ ప్రిఫరింగ్ దట్. ఇప్పుడు సింగపూర్ ఉంది, సింగపూర్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫినాన్షియల్ క్యాపిటల్స్ ఆఫ్ ది వరల్డ్, అంటే టాప్ ఫినాన్స్ కంపెనీస్ అన్ని సింగపూర్ లో బేస్ ఉంది. సో జనరల్లీ సింగపూర్ లో కూడా చేస్తారు, అక్కడ సాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇలా స్టూడెంట్స్ షుడ్ ఫస్ట్ నో వేర్ దే వాంట్ టు గెట్ ఇన్ టు, దెన్ వాళ్ళు ప్రాపర్ బడ్జెట్ వేసుకుని ఎంత స్కాలర్షిప్ వచ్చింది, ఎన్నేళ్లలో నాకు జాబ్ వస్తుంది, దాని యావరేజ్ సాలరీ ఎంత, అది క్యాల్కులేట్ చేసి డెసిషన్ అనేది తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సంతోష్. థ్యాంక్ యూ అండి.